ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. సో ఆల్రెడీ థంబ్నెయిల్ చూసే వచ్చారు కాబట్టి కాంటెస్ట్ ఏంటి అని మీకు ఆల్రెడీ తెలుసు. ఎస్, వదిన శ్రీమంతం బ్లాగ్. సో యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు. ప్లాన్ చేసి ఉంటే గెట్ రెడీ విత్ మీ నుంచే వీడియో క్యాప్చర్ చేసేదాన్ని. బట్ ఏమైంది అంటే నా ఫోన్లో స్టోరేజ్ తక్కువ ఉండే, సో బ్లాగ్కి సరిపోదు అని అనుకున్నా. తర్వాత అన్నెసరీ క్లిప్స్ అన్నీ డిలీట్ చేస్తే ఒక 10 to 11 GB ఫ్రీ అయింది. సో ఓకే, ఎండ్ వరకు క్యాప్చర్ చేయగలిగితే యూజ్ అవుతుంది కదా అని చెప్పి స్టార్ట్ చేసా. సో ఎండ్ వరకు క్యాప్చర్ చేయగలిగాను కాబట్టి ఈరోజు వీడియో రిలీజ్ చేస్తున్నా. ఓకే, బ్యాక్ టు కాంటెస్ట్. మేము ఆల్రెడీ డ్రెస్ అప్ అయిపోయాం. వదిన సైడ్ రెడీ అవుతుంది. నేనైతే ఆల్రెడీ డ్రెస్ అప్ అయిపోయా కాబట్టి నాకు వదిన బ్రేక్ఫాస్ట్ తినిపిస్తుంది. సో దిస్ ఈజ్ మై అవుట్ఫిట్. నా అవుట్ఫిట్ ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యే వాళ్ళు అయితే ఆల్రెడీ అవుట్ఫిట్ చూసారు. శ్రీమంతం వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేశాను కాబట్టి. సో మీరు ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చూడకపోతే నా అవుట్ఫిట్ ఎలా ఉంది కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ చాలా బడ్జెట్లో తీసుకున్న ఈ అవుట్ఫిట్ 1800 అరౌండ్ అలా పడింది. సో మేము రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. తినేసిన తర్వాత నేను రెడీ అయిపోయి ఫంక్షన్ హాల్కి వెళ్తున్నాం. యాక్చువల్లీ ఫంక్షన్ ఫస్ట్ ఇంట్లోనే అనుకుండే, తర్వాత ముందు రోజు టెంపరేచర్ చాలా హై ఉంది. సో ఇంట్లో అయితే కొంచెం ఇబ్బంది అవుతుంది అని మళ్ళీ ఫంక్షన్ హాల్లో పెట్టుకున్నాం. సో ఫంక్షన్ హాల్కి వెళ్ళేసరికి వదిన వాళ్ళ ఫ్యామిలీ ఇంకా రాలేదు. సో వాళ్ళు ఎలాగో రాలేదు కదా, ఫ్రీ టైం ఉంది అని చెప్పి నేను ఒక మంచి స్లీప్ వేసేసాను. ఎందుకంటే నాకు నైట్ స్లీప్ చాలా తక్కువ ఉంది. సో అయిపోయిన తర్వాత వదినకి సోలో ఫోటోషూట్ స్టార్ట్ అయ్యింది. వదిన సోలో ఫోటోషూట్ అయిపోయిన తర్వాత వదిన నేను కొంచెం ఫ్రీ టైం దొరికింది కదా, ఇంకా ఎవరు రాలేదు అని చెప్పి మేమిద్దరం కపుల్ ఫోటోషూట్ చేసుకున్నాం అనమాట. ఎందుకంటే మా అన్నయ్య కూడా కొన్ని వర్క్స్లో బిజీ ఉండే, సో అందుకని మా వదిన నేను ఫ్రీగా ఉన్నామని ఇద్దరం కపుల్ ఫోటోషూట్ చేసుకున్నాం. యాక్చువల్లీ అనుకోలేదు, మేము ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ అనుకోకుండా కలర్స్ మ్యాచ్ అయినాయి అవుట్ఫిట్స్. బట్ మావనే కాదు, ఆల్మోస్ట్ ఫంక్షన్లో చాలామంది గ్రీన్ కలర్లోనే వేసుకున్నారు అవుట్ఫిట్స్ అన్నీ. అవన్నీ అన్ఎక్స్పెక్టెడ్గా అయింది. ఈవెన్ మా మమ్మీ మా పిన్ని కూడా ఫస్ట్ గ్రీనే వేస్తే మేము ఇంకా అందరం గ్రీన్ అయిపోతామని నేనే చేంజ్ చేయించే వాళ్ళతో. సో అయిపోయిన తర్వాత మా ఫోటోషూట్ అయిపోయిన తర్వాత ఈలోపు వదిన వాళ్ళ ఫ్యామిలీ వచ్చేసారు. థింగ్ ఏంటి అంటే నేను కూడా ఇంతకుముందు ఎప్పుడు శ్రీమంతం చూడలేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ శ్రీమంతం ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు ఏ శ్రీమంతం ఫంక్షన్కి అటెండ్ అవ్వలేదు. సో మా వదిన శ్రీమంతమే నాకు ఫస్ట్ శ్రీమంతం నేను చూడటం. సో లెట్స్ ఎంజాయ్ టుగెదర్ అండ్ లెట్స్ సీ హౌ ఇట్ విల్ బీ.
హారతి అయిపోయిన తర్వాత లంచ్ టైం కాబట్టి అన్నయ్య వదినకి ఫుడ్ తినిపిస్తున్నాడు. సో తర్వాత అయిపోయిన తర్వాత వదిన వాళ్ళు వాళ్ళ మమ్మీ వాళ్ళు వదిన తీసుకొని డెలివరీకి తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ ఇంటికి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో. బాయ్.